అంతా చేరి నేను ప్రార్థన చేయుచున్నాము. నాయనా, నీవు ఎంత ప్రేమ కలిగిన వాడవు నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుము నా ప్రభువా, నా తండ్రి. మేమంతా ఒక శరీరముగా ఉన్నాం. మేము ప్రభువా, అవును తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించుము. ఫలభరితమైన అందరిని ఫలభరితమైన యేసుక్రీస్తు ప్రభువా, నాయనా, నీ వాక్యము నాకు మాకు అందరికీ తెలియచేయు మా ప్రభువా. నాకు మాట్లాడటం రావటం లేదు, నీ కృప నాకు అనుగ్రహించుము నాయనా. ప్రభు యేసుక్రీస్తు ప్రభు, నాయనా, నీకు నా తండ్రి నేనేం చెప్పాలి? నేను చెప్పలేను, కానీ నీ విషయము ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. కనుక సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచు నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అమ్మ, అందరికీ వందనాలు. నీకు వందనాలు బ్రదర్ గారు. వందనాలు వందనాలు. సహోదరులారా, మీకు వందనాలు. దేవుడు మీకందరికి సహాయము కృప కలుగ చేయునుగాక. మొట్టమొదట యెషయా గ్రంథము 52:7 చదువుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రవచించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆమేన్ ఆమేన్. ఇది క్లెయిమ్ చేసుకోవటానికి మనకుందా లేదా? ఆమేన్. సువార్త ప్రకటించుచు. ఈ సువార్త ఏమిటి? ఎవరి సువార్త? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త. ఆ సువార్త అనేది యేసుక్రీస్తు పుట్టబోయేనటువంటిది. రేపు పొద్దున ఆయన చనిపోయి మళ్ళా తిరిగి లేపబడతాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క సువార్త మేము ప్రకటించిన వాది కాక వేరేది ఎవరు కూడా ప్రకటించడానికి వీలు లేదు. మేము ప్రకటించినటువంటి సువార్త అది దేని గురించి? యేసుక్రీస్తుని గురించి. ఆమేన్. యెహోవా దేవుడు సైతము చెప్పిందంతా యేసుక్రీస్తు ప్రభునే కదా. కాబట్టి సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. రెండోది, ఒకటి సువార్త ప్రకటించాలి, సమాధానాన్ని చాటించాలి. సమాధానము తర్వాత సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించువాడు. ఆమేన్. సువార్తమానము ప్రకటించుట ఒకటి,
సువార్త ప్రకటించాలి, సువార్తమానము ప్రకటించాలి. తర్వాత రక్షణ సమాచారము. ఏం కావాలమ్మా? రక్షణ సమాచారం. రక్షణ. అమ్మా, నువ్వు రక్షింపబడ్డావా? ఎస్, ఐఎమ్ రక్షణ పొందాను. పొందాను. సమాచారము. యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు. ఆమేన్. ఆమేన్. క్రీస్తు ప్రభు రక్షకుడు, తండ్రి అయిన దేవుడు రక్షకుడు, పరిశుద్ధాత్ముడు రక్షకుడే. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా రక్షకులే. వాళ్ళ ముగ్గురిని చూసి మనం ఏమో స్వర్తమానము ప్రకటించాలి. రక్షణ. కాబట్టి రక్షణ సమాచారము ప్రభువుని వారి పాదములు. ఆమేన్. అతని పాదములు పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు, ఈ ముగ్గురు కలిపి మనకి నీ దేవుడు ఏలుచున్నాడని. మళ్ళా నెక్స్ట్, తో చెప్పుచున్న పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై. యోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నది. ఆమేన్. చెప్పండి, ఇప్పుడు మీరు సువార్త ప్రకటించే ఉద్దేశము కలిగి ఉన్నారా? ఉన్నాము. కాబట్టి మన పాదములు ఎలా ఉంటున్నాయి? పర్వతాల మీద పర్వతాల మీద ఎంతో ఎంతో సుందరములేమో, అసలు చెప్పలేము. ఎంతో సుందరమైన ఉన్నవి. అబ్బా, చూడండి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. నీ పాదములు ఎవరు సువార్త ప్రకటిస్తే ఎవరు ప్రకటన చేస్తారో వాళ్ళ యొక్క సుందరములై ఉన్నవి. ఆమేన్. మనం చేస్తున్నది ఏంటి? జస్ట్ రక్షణ సువార్త ప్రకటిస్తాము. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడయ్యా, మీరు రక్షణ పొందండి. యేసుక్రీస్తు ప్రభు, అదే కదా సువార్తమానము ప్రకటిస్తున్నాము. అవును, యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనే మనకు దేవుడు అని విశ్వసించినప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకు తెలియకుండా మీ పాదములు ఎట్లా ఉన్నాయి? పాదములు చాలా సుందరంగా ఉన్నాయంట. నీకు తెలుసా? సహోదరులారా, సహోదరిలారా, మీ పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. ఎక్కడ? పర్వతముల మీద. ఇది నమ్ముతున్నావా? ఎవరు అంటే నేను చెప్పట్లేదు కదా బ్రదర్, నేను చెప్పటం లేదు కదా బ్రదర్. సమాధానము నేను
పాటించట్లేదు కదా. లేదే. మరి సమాధానము అసలు సమాధానమనము చాటించాలి. ఏదే మాకు మధ్యలో సమాధానమే మాకే లేదు. ఇంకపోతే రక్షణ సమాచారం మీరు చెప్పలేదు కదా అని అనుకుంటున్నారా? లేదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాడు ఖచ్చితంగా యేసు ప్రభు గురించి ఒక్క ముక్కైనా చెప్పుతారా లేదా? చెప్తారు. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇక్కడ ఉన్నటువంటి మనుషులలో నీ ఇంటి ప్రక్కన వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభువుని నమ్ముకోండి మీరు రక్షింపబడతారు. ఏంటండి? అవునండి, యేసు రక్షణ సువార్త గురించి చెప్పబడింది అని నువ్వు 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 ఖచ్చితంగా చెప్పగలబో. కాబట్టి నీ పాదములు ఎంతో సుందరములైనవి. ఎక్కడ? పర్వతముల మీద. నువ్వేమవుతున్నావు? పర్వతాల మీద. ఇప్పుడే శరీరముతో నువ్వు ఉంటున్నావు, రేపొద్దున ఒలీవా పర్వతము మీదకి నీవు పోతున్నావు. ప్రభువు నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడు కనపడింది. అప్పుడు అరే ఇట్లా చూసుకొని, ఓ ఏంది నేనింత సుందరంగా ఉన్నాను, నా పాదాలు ఎంత బాగున్నాయి. అవునా కదా? పర్వతముల మీద ఎంత సుందరములో ఎంతో ఉన్నవి. కాబట్టి ఎక్కడ? కొండల పర్వతముల మీద. ఏ కొండ మీద ఉంటాము మనము? కొండ మీదకి వెళ్తున్నారు. మీకు తెలుసా తెలీదా? నాకు మరి మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ మీరు ఖచ్చితంగా సువార్త ప్రకటించటము అనేది బాధ్యతగా తీసుకుంటున్నావు. ఆమేన్. రక్షణ సువార్త చెప్తున్నావు. దేవుడు నీ హృదయం నీ ఏలుతున్నాడు కొండ మీద. కొండ మీద సియోనుతో చెప్పుచున్నాడు. దేవుడు ఏలుచున్నాడని. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? యెషయా 61:7 అంటే 17. 61:17 17. 61లో 17 లేదు. 60:17. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించి ఉన్నాను. అమ్మా, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు. రక్షణ సువార్త ప్రకటిస్తున్నావు, సమాధానము ప్రకటించుచున్నావు. కాబట్టి ఇత్తడి ప్రతిగా తెచ్చుచున్నాను. ఆమేన్. ఇనుములకు ప్రతిగా వెండికి. ఆమేన్. ఆమేన్. కర్రకు ప్రతిగా ఇత్తడి,
తర్వాత రాళ్లకు ప్రతిగా ఇనుమును. ఆ దానములు నీకధికారులుగాను, సమాధానం నీతి నీకు అధికారులుగాను, నీతికి నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కిందా నీకు అధికారులు వీళ్ళకైతే సువార్త ప్రకటిస్తున్నారు, విచారణ చేస్తున్నారు, అన్ని చేసినా కూడా వాళ్ళంతా కూడా ఏమవుతున్నారు? నీకు అధికారులుగాను, సమాధానం నీకు అధికారం. నీకు విచారకర్తలుగాను నియమిస్తున్నాడు. తర్వాత మరి నియమిస్తున్నాడు. ఈ యెషయా 45:7 నేను వెలుగును సృజించిన వాడను, ఆ అంధకారమును కలగజేసిన వాడను, ఆ సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. ఆమేన్. వీటిని కలగజేయుచున్నాడు. నేను సువార్త ప్రకటించే నిన్ను తీసుకెళ్ళి నీ పాదములు బంగారు మీద ఎంతో ఉత్తమమైనటువంటి విధానములో ఎంతో సుందరమైన పెట్టుకుంటాను. ఆమేన్. నిన్ను పర్వతముల మీద ఎంతో సుందరంగా చేస్తున్నాడు. పాదాలు ఎంతో సుందరంగా చేస్తుంది. నీకు ఇత్తడి, బంగారము ఇలాంటి అన్ని కూడా తెప్పిస్తున్నాడు. అన్నిటికీ మూల కారణము నేను. వెలుగును సృజించున్న వాడును. ఆమేన్. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును ఆమేన్. చదువు. సమాధానకర్తను, కీడును కలగజేయువాడును నేనే. యెహోవాను నేనే, వీటన్నిటినీ కలగజేయువాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సువార్త ప్రకటించే బహుమానం ఇచ్చేది ఎవరు? ఆయనే కదా. సమాధానం నువ్వు ప్రకటించావు అనుకో, రక్షణ సువార్త నువ్వు చేసావు అనుకో, నీ సియోనుతో చెప్పుచున్నవాడు పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నది. తర్వాత ఆయన ఇత్తడిని, బంగారం ప్రతిగా వెండిని, ప్రతిగా ఇత్తడిని, రాయికి ప్రతిగా ఇనుమును, నీతికి విచారణకర్తలుగాను. తర్వాత నేను వెలుగును సృజించువాడను. కాబట్టి అవన్నీ ఎవరు చేస్తారు? యెహోవా. ఆమేన్. కలుగజేయువాడును నేనే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగజేయువాడను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. రోమా 11:15 వారిని విసర్జించుట లోకమును సమాధానపరచనయ్యనా, వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే కదా. ముద్దులో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే. ఆమేన్. కాబట్టి వారిని విసర్జించుట లోకమునకు లోకమును దేవునితో సమాధానము. తర్వాత వారిని చేర్చుకుంటకు ఏమగును? మృతులు
మృతులు సజీవులలో సజీవులైనట్టే కదా, సజీవులైనట్టే కదా. ఇస్రాయేల్ జనం గురించి చెప్తున్నటువంటి మాట. వాక్యము. ఆమేన్. లోకమును దేవునితో సమాధానపరుచుట, అటు వాళ్ళకి సమాధానము కలిగి ఉంటుంది. మనము సమాధానము కలిగినటువంటి మనము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయగలరు. మీరు ఆశీర్వాదము పొందుతారు తల్లి. మీరు ఎందుకు భయపడుతున్నారు? చిన్నగా ప్రార్థన చేయండి చాలు. స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా తండ్రి. మరి నీవు సెలవిచ్చిన మాటలు బట్టి తండ్రి నీకు స్థితులు స్తోత్రం ప్రభా తండ్రి. మమ్మల్ని ఏలుచుకొని మా దేవుని ఏలుచున్న వాడైన యేసుక్రీస్తు ప్రభుని సియోనుతో చెప్పుచున్నప్పుడు వాని పాదములు ఎంతో సుందరములు అనగా ప్రకటన చేయుచున్న వారు యేసుక్రీస్తు ప్రభు నామమును తండ్రి రక్షణలను ప్రచురించి వారు పాదములు ఎంతో సుందరములని పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవని నేను తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరి అదే విధంగా తండ్రి బంగారము వెండి ఇతడి వంటి కలుగు చేయవాడు నీవే అని అటువంటి సమాధానమును నీకు అధికారులుగాను మరియు నీతిని నీకు విచారణకర్తలుగా ఉంచుతామని నియమించి ఉన్నామని తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా తండ్రి సమస్తమును కీడును గాని సమాధానకర్తవు గాని నీవే అయి ఉన్నావు ప్రభా తండ్రి. నీవే దయచేవాడు, సమాధానమును దయచేవాడు కనుక నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. లోకము దేవుని యందు సమాధాన పడినట్లుగా తండ్రి మరి పిడికిలు అలాగే మాకు సమాధానము దయచేస్తూ అలాగే ఇజ్రాయెల్ జనాంగమును కూడా సమాధానము దయచేసి ఉన్నావని నమ్ముతూ నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. పరిశుద్ధమైన దేవుడు తండ్రి, ఇటువంటి వారెవరు నీ కార్యము ఎవరు తండ్రి వర్ణింపగలరు ప్రభావం. మీకు స్థితులు స్తోత్రాలు తెలియజేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తున్న అదృఢ ప్రభావ యేసు శక్తిగా నన్ను అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఒక నిమిషం అమ్మ సిస్టర్ కాసి. ఇంకొకరు ఎవరైనా ఒక స్త్రీ ప్రార్థన చేయాలి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముడా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం. కట్ అయిపోతుంది అమ్మా బ్రదర్ గారు, చిన్న ప్రార్థన చేయండి. అంటే చేసేయండి. చేసేసావా? నేను చేయలేదా? బ్రదర్ కట్ అయ్యాడు. చిన్న చేయమన్నారు కదా. సువార్త పరిశుద్ధాత్ముడా, మీ కుమారుని ద్వారా మీ స్వరాన్ని మాకు వినిపించిన విధానమును బట్టి స్తోత్రములు. మీరు ఇచ్చిన జీవాహారాన్ని బట్టి స్తుతిస్తున్నాను. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువార్తను ప్రకటించు వాని యొక్క పాదములు ప్రభా తండ్రి, రక్షణ సమాచారం ప్రకటించు వాని పాదములు మీ దేవుడు ఏలుచున్నాడు. మీరు వారిని ప్రభా ఏలుచున్నాడని ప్రభా తండ్రి సియోనుతో మీరు చెప్పుచున్నారు ప్రభా. వారి యొక్క పాదములు సుందరములై ఉన్నవని, వారిని ఎత్తి పట్టుకుంటున్నావని, ఆ సమాధానమును ప్రభా రక్షణ సమాచారమును మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాంటి వారందరికీ మీరు ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తున్నారో కూడా ప్రభా మీరు రివీల్ చేసిన విధానమును బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు ప్రభా. ఇత్తడికి ప్రతిగా తండ్రి దేవ బంగారమును, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని తండ్రి దేవ రాయికి ప్రతిగా ఇనుమును మీరు దయచేస్తున్నారు. సమాధానాన్ని మాకు అధికారులుగా ఇస్తున్నారయ్యా, నీతిని మాకు అధికారులుగా మీరు నియమిస్తున్నారు ప్రభా తండ్రి. విచారణకర్తలుగా మీరు మాకు ఇస్తున్నారు ప్రభా. మేము ఎంత ధన్యులు ప్రభా. మీ బిడ్డల ద్వారా మీరు ప్రకటిస్తున్న సమాచార స్వార్థ వర్తమానమును
బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి దేవ, వెలుగును సృజించువాడవు మీరే. తండ్రి కీడును తండ్రి దేవ ప్రతిదీ ప్రభా సృజించువాడని నేనే అని ప్రభా మీరు సెలవిస్తున్నారు ప్రభా. మీ వాక్యములకు విధేయులమై మీరు ఇస్తున్నటువంటి ఆ పరలోకపు తండ్రి దేవ గిఫ్ట్స్ ప్రభా మేము పొందుకునే వారంగా సమాధానంతో, సంతోషంతో ముందుకు కొనసాగుతూ తండ్రి ఈ సమాధానాన్ని ఇతరులు కూడా కలిగి ఉండాలని ప్రభా ప్రకటించే నాలుక, పెదవులు నాకు మాకు అనుగ్రహించి మీ నామాన్ని మీరు కనపరుచుకోనమని వాక్య విత్తనం మీ కుమారుడు బాగా దీవించి ఆశీర్వదించమని నా చర్యడు అనే యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మహోన్నతుడగు ఆమేన్. మహాగణుడగు బోధించు వారి పాదములు